డైరెక్టర్ గారు అంటే మాకు చాలా ఇష్టం. ఓకే, ఎందుకంటే ఫస్ట్ తను స్టోరీ అంటే ఐ హావ్ టు స్పీక్ అబౌట్ ది డైరెక్టర్ ఆల్సో. స్టోరీ డైరెక్ట్ చేసినప్పుడే దానిలో నేను ఇందాక చెప్పాను చూడండి, ఒక డెప్త్ ఉంది. కాకపోతే ఇక్కడ మనం సెట్లోకి వెళ్ళామంటే ఇందాక మీరు అడిగారు ఒకసారి సెట్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఒక నేను కూడా యంగ్ బ్రోలా తయారై వెళ్ళానా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అఫ్కోర్స్ మీరు అదే కదా సార్, నేను తాత క్యారెక్టర్ చేసి ఉండొచ్చేమో కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆల్ ఆర్ యంగ్స్టర్స్ వీళ్ళతోటి యాక్ట్ చేసేటప్పుడు మనం కూడా చాలా లవ్లీగా ఉండాలి అనే ఫీలింగ్ ఉండేది. ఆయన ఏం చేశాడంటే పాపం ఆనందకరమైన విషయం ఒకటి చెప్తాను మీకు. ఎలా ఉంటుంది వీళ్ళందరికీ కూడా ఉంటుంది, ఆనందాన్ని తెగ పంచుకున్నారు వీళ్ళు. నేను బయటపడిపోయేవాళ్ళు, ఎందుకంటే నేను పెద్ద సీనియర్ అని ఫీలింగ్ కదా మనకి. దాంతో డౌట్ అని ఓకే అదంతే కదా, మీరు సీనియర్ ఏంటండి అన్నట్టు చూసాడేమో. అది కాదు, ఒక షార్ట్ చేస్తాం, అది ఒక 2 minutes 3 minutes కంటిన్యూస్గా సింగిల్ షాట్. మీ డైలాగ్ దీని తర్వాత ఇది, ఆ తర్వాత అది, మీరు ఇక్కడ అన్నారు సార్, మీరు ఇది అని మొత్తం చేసిన తర్వాత ఎక్కడో చిన్న సింగిల్ షాట్ చేసిన తర్వాత ఎక్కడో చోట చిన్న కట్ కట్ సార్ 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 మళ్ళీ మొదటి నుంచి చేద్దాం సార్, మళ్ళీ మొదటి నుంచి ఒకసారి ఓకే ఓకే దానికి ఉంది మళ్ళీ మొదటి నుంచి చేద్దాం అని నేనన్న తర్వాత వీళ్ళు కూడా మొదటి నుంచి చేద్దాం బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ ఆ క్రిప్ వస్తుంది. అక్కడ ఇందాక మీకు అది మిస్ అయింది సార్. ఓకే ఇంకా సారే చేద్దామన్న తర్వాత ఇంకప్పుడు మళ్ళీ స్టార్ట్ సార్ యాక్షన్ అనగానే మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ డైలాగ్ మళ్ళీ డైలాగ్ మళ్ళీ డైలాగ్ కట్ సార్. మెయిన్ కదా బాధపడాల్సింది, ఆయన కట్ చెప్పి బాధపడుతుంటాడు. ఏంటంటే ఇంకొకసారి చేద్దాం సార్. అలాగా 7-8 అయిన తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు, తనికళ్ళ భరణి నుంచి. అదేమిటి అతను, అదేమిటి అంత షార్ట్ చేసిన మళ్ళీ ఇంకోసారి చేద్దాం అంటాడంటే, టోటల్గా బిగినింగ్ నుంచి 1 more అంటే ఈ 1 more 3 minutes షార్ట్ అనేసరికి కొంచెం అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ నాట్ పాయింట్ అవుట్. తనకి ఏది కావాలో ఎక్కడ ఏం దొరుకుతుందో పెద్ద పెద్ద ఆర్టిస్టులు మీతో చెప్పడానికి నాకు కొంచెం భయం సార్ని. ఎందుకంటే పీపుల్ ఇప్పుడు నేనంటే ఆబ్వియస్గా కొంచెం సీనియర్ మ్యాన్ కాబట్టి పక్కన పెడితే ఒక ఎస్టాబ్లిష్డ్ కమెడియన్ వీళ్ళందరూ ఉన్నారు. ఒక పేరున్న సంస్థలో నేను చేస్తున్నాను, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలనే కృషి అతనిలో కనపడింది. అందువల్ల ఈ సినిమా డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ హిట్ ది హెడ్లైన్స్ దిస్ ఇయర్. బ్యూటిఫుల్గా ఒక 3 minutes 1.5-2 minutes అట్లా సింగిల్ టేక్స్. జనరల్గా ఇంకోటి ఏంటంటే ఈ ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించే మనం మాట్లాడుకోవటం అలవాటు జనరల్గా. అందులో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక సంపత్ గారు కానీ, రఘుబాబు గారు కానీ, తనికెళ్ళ భరణి గారు కానీ, రాజీవ్ కనకాల, వీళ్ళందరూ గమ్మత్తుగా హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్ మీన్స్ ఇట్స్ సో హ్యాపెండ్, దట్స్ ఆల్. ఐ అప్రిషియేట్ రాహుల్, నాకు ఇది కావాలి సార్ అక్కడ అని. ఒక ప్రొడ్యూసర్ రాగానే టీ పై దాని మీద క్లాత్ కప్పుతో టవల్తో అది తినగానే ఈ బ్యాచ్ అది అలా నాకు అనిపించలే, ఎక్కడ అనిపించాలి. రాగానే అతను ఒక పెట్టుకుని తిని ఏంటి ఏమైందని చూసుకుని ఆన్లైన్ రేటింగ్లోనే జాగ్రత్తగా చూసుకుని ఇంకొకటి ఏదైనా చేస్తే బాగుంటుంది. ఐ లవ్ దట్ ప్రొడ్యూసర్, నాట్ రాహుల్. అందువల్ల ప్రొడ్యూసర్ అనేవాళ్ళు అలా కష్టపడి చేసుకుంటే సినిమా డెఫినెట్గా బాగుస్తుందని సిన్సియర్గా నమ్మిన వ్యక్తి డైరెక్టరు. అతను హీస్ బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోత్ డైరెక్టర్ అండ్ రైటర్. అసలు కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. లేదు అంటే యూజువల్గా అప్రోడ్ మనకి కోఇన్సిడెంట్లీ ప్రొడ్యూసర్ గారి క్యారన్ పక్కనే మన క్యారన్ పడుతుంది, రూమ్ పక్కన. యూజువల్గా మనకి ఎలా ఉంటుందని సాధారణంగా వినపడేది. ఇప్పుడు కొన్ని వినపడితే ప్రొడ్యూసర్ యూజువల్ చెప్తున్నాడు సరిపోతే
అని చెప్తే లేదండి ఇది కావాలి నాకు ఇవన్నీ కావాలి ఉంటుంది యూజువల్గా దట్స్ రొటీన్. ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. డైరెక్టర్ గారు సరిపోదు సర్జీ సరిపోదు, లేదు నాకు తీసుకోండి షార్ట్ తీసుకోండి ఇంకో తీసుకోండి. మీరు ఎలాగా ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేస్తారని మనం అడిగినప్పుడు అతను చెప్పింది ఏంటంటే నేను స్టోరీ చదువుతాను నాకు నచ్చాలి సార్. డైరెక్టర్ అండి. ఓ డైరెక్ట్ రాహుల్ గారు డైరెక్టర్ స్టోరీ సార్ నేను ఇంకా అంటే రాసాక చదువుకున్నాక మరి మీ బయోపిక్ ఏం పెడదాం అసలు టైటిల్? ఇక్కడ బ్రహ్మానందం పెట్టేస్తున్నారు కదా సార్. ఏం పెడదాం చెప్పండి, సుబ్బారావు పెడదాం, అప్పారావు, మీ ఇష్టం, మీరు చెప్పండి ఏది పెడదాం అంటే అది పెడదాం. మీరు సోషల్ మీడియాలోకి రావడం రీసెంట్ సోషల్ మీడియా సెన్సేషన్ సార్. సో మీ పాస్వర్డ్ అది నాకు ఇస్తే నేను ఐ విల్ మేనేజ్ సార్. నాకు ఐ నో సోషల్ మీడియా సార్. పాస్వర్డ్ మీరు అంటే మీకు అంత టైం ఎక్కడ ఉంటుంది అనేది, మీరు బిజీగా ఉంటారు. నేను రెస్పాండ్ నన్ను ప్రశ్న అడిగిన ఆన్సర్ నాకు చెప్పనవ్వా. చెప్పండి సార్. మైక్ తీసేస్తుంటే భయపడ్డా సార్. చెప్పండి సార్. చెప్పు. మీరే చెప్పండి సార్. దిబ్బరొట్టె అన్నది కాదు, అది ఒక పెంగు. మరి మీరే చెప్పండి సార్, నేను చెప్పినప్పుడు వినాలి కదా. పాస్వర్డ్ ఇస్తే నేను మీరు అన్నీ మీరు చూసుకోలేరు కదా, అంటే యూ వాంట్ టు రిలాక్స్ కదా. బాగుండదు కానీ ఆ మాట అంటాం. వద్దులేండి, మీరే బాగుండదు అని చెప్పి మీరే బాగుంటుంది అంటారంటే ఏం చెప్తాను భయం. ఓకే, నాకు అర్థమైపోయింది. బట్ ఈ ఇంటర్వ్యూ ఎంత సరదాగా గడిచిందో దానికి 100x. మాకైతే సరదాగా గడిచింది, నీకే లేదు నువ్వు ఊరికి అట్లా సిగ్గుపడుతున్నట్టు మొహాడు పడుతున్నట్టు ఎందుకు లేండి అది అంటున్నాడు అనుకొని ఇట్లాగే దిబ్బరొట్టు గంట సేపు కంటిన్యూ అయినా ఆనందపడుతుంటాడు. మనకంటే ఎక్కువ ఆనందపడే వ్యక్తి అతనే. అది తెలిస్తే మీకు అసలు అది తెలిసాక దీనిగా మరి ఎందుకు ఇంత ఉంటారు అక్కడ ఏం లేదు కదా. ఓకే, సో మీకు ఈ సినిమా చేయడం అసలు ఎలా అనిపించింది సార్? గౌతమ్ అన్న మీరేనా సిన్సియర్గా అడగమన్నారు కదా. కిషోర్ అన్న నన్ను అడగద్దు అంటే ఎలా అనిపించింది అన్న ఈ సినిమాలో మీ మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఈ సినిమా నుంచి మీరు ఇంటికి ఏం తీసుకెళ్తారు సార్? వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. ఈ సినిమా జానర్ ఏంటి సార్? ఊరికే మేమందరం ప్లాన్ చేసుకుని సైలెంట్గా ఉందామని ఉండి నిన్ను హింస పెట్టి నిన్ను ఆనందపరిచిన దెబ్బరొట్టు విషయాన్ని వీళ్ళందరికీ చెప్పాలనేటువంటి కోరిక నాలో కలిగింది. బ్రహ్మానందం సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. దయచేసి అందరూ ఈ సినిమాని ఓన్లీ థియేటర్స్లో చూడండి. అండ్ ప్లీజ్ కిల్ పైరసీ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ అండ్ జస్ట్ వాచ్ బ్రహ్మానందం ఇన్ థియేటర్స్, నాట్ సార్ ద మూవీ బ్రహ్మానందం ఇన్ థియేటర్స్ ఆన్ Feb 14. సిన్సియర్గా ఆన్ Feb 14 ఏదో రిలీజింగ్ ఆన్ Feb 14. ఇంటర్వ్యూ కొంచెం డిఫరెంట్గా ఉండటం కోసం ఇలా చేసాం. సార్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. డెఫినెట్గా సినిమా అప్పుడు ఇక్కడికి వచ్చి సినిమా మాదిరిగా ఉంటుంది, చూస్తే చూడండి లేకపోతే లేదని ఎవ్వడు చెప్పడు, ఏ సినిమా గురించి చెప్పడు. డెఫినెట్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నది అందరం కలిసి కష్టపడి పనిచేసాం. కష్టాన్ని దాన్ని ఏమంటారు, ఒక లెక్చరర్గా పనిచేశాను కాబట్టి కష్టపడి చదువుకున్న విద్యార్థి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని కోరుకుంటాడు. అలాగే ఈ బ్రహ్మానందం సినిమా